ఈరోజు వరల్డ్ స్పారో డే శుభాకాంక్షలండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. అసలు పక్కన ఏం జరుగుతుంది కూడా పట్టించుకోకుండా ఫోన్లోనే తదేకంగా ధ్యానం అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ పిల్లలకి పర్యావరణానికి దగ్గరగా సంబంధం తీసుకురావాలి. అసలు స్పారో డే అనేది ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే, మనకి ఇప్పుడు పెంకుటిల్లులు లేవు, మొత్తము అర్బనైజేషన్ అయిపోయింది. కాబట్టి పెద్ద పెద్ద బంగ్లాలు తయారవుతున్నాయి. ఈ బంగ్లాల్లో పిచ్చుకల గూళ్ళు పెట్టుకునే అవకాశం లేదు, చెట్లు కూడా లేవు. దానివల్ల గూళ్ళు కట్టుకోలేక, ఒకవేళ కట్టినా కూడా ఆ గూళ్ళు ఏంటి అంటే గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్లు కింద పడి వాటి యొక్క సంతతి అనేది తగ్గిపోతుందండి. బంగ్లాల్లో గూడ్లు పెడితే అవి నిలవకుండా వాటి యొక్క నెంబర్ తగ్గిపోవడం వల్ల పిచ్చుకలు చచ్చిపోతే నాకేమవుతుందిలే అని మనం అనుకుంటాము. ఇది అంతా ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకలాజికల్ చైన్. మనము ఫుడ్ చైన్ అనేది చదువుతారు చిన్నపిల్లలు. ఒక్క ఆర్గానిజం అనేది దెబ్బతింటే దాని వెనకాల నెక్స్ట్ అన్ని ఆర్గానిజమ్స్ దెబ్బతిని లాస్ట్కి మనకి ఫుడ్ వెబ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే పిచ్చుకలు చచ్చిపోతే మిడతలు పెరిగితే ఏమవుతుంది అంటే ఆహారం యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. ఆల్రెడీ ఒకసారి మనం చూసాం, భారతదేశంలో కూడా మిడతల దండు రావడం వల్ల అనేక రైతులు తమ యొక్క పంటని కోల్పోయిన రోజులు కూడా మనం చూసాము. రీసెంట్ ఒక 5-6 years బ్యాక్ న్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఒక పిచ్చుక చచ్చిపోతే నాకేంటి అని మనం అనుకోవడానికి లేదండి. ఇప్పటికీ చాలా పిచ్చుకల యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన పిచ్చుకలు అంతరించిపోకుండా ఉండాలంటే తక్షణ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ వరంగల్ మరియు హనంకొండ, కాజీపేట్, శ్రీనగర్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి తమ వంతు బాధ్యతగా పిచ్చుకల కోసం 2 మట్టి పాత్రలు పెట్టాలి. ఒక మట్టి పాత్రలో నీరు, ఒక మట్టి పాత్రలో దానికి సంబంధించిన పజ్జొన్నలు, సజ్జలు. ఎందుకు అంటే ఈ సమ్మర్లో కనుక మీరు పిచ్చుకల్ని కాపాడితే అవి మిగిలిన సంవత్సరం అంతా తన యొక్క సంతతిని కాపాడుకుంటాయి. జస్ట్ ఒక 2 నెలలు ఈ హాట్ సమ్మర్లో వాళ్ళకి నీళ్లు దొరకవు, ఫుడ్ దొరకదు. కాబట్టి మీరు వాటికి కొద్దిగా వాటర్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయండి. అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ సమ్మర్ వరకు వాటి యొక్క జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటాయి. కాబట్టి అందరూ మనం ఎలాగూ తింటున్నాము, మనం తినే దాంట్లో ఒక 2 బియ్యం మెతుకులు పిచ్చుకలకు ఇద్దాము, వాటిని కాపాడుదాము. వాటి ద్వారా మన ఆహారాన్ని, మన మొక్కల్ని మనం రక్షించుకుందాము.